అందరికి నమస్తే. నేను మీ ఆనపోస్టర్ వెంకటేష్. గుడిశెల వెంకటస్వామి అలియాస్ గడ్డం వెంకటస్వామి 96వ జయంతిని పురస్కరించుకొని భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యం లోపల 96వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాడు. ఆనాడు 96 ఏళ్ల కిందనే జన్మించినటువంటి ఒక ఉక్కు సంకల్పం, కంచు కంఠం కలిగినటువంటి ఒక జ్ఞాన శిఖరం. ఆయన పేద ఇంట్లో పుట్టి పేద ప్రజలకు అండగా నిలుస్తూ గుడిసెనక గుడిసె ఉంది, గుడిసెల పోరు ఉంది, ఏ గుడిసెలు ఉన్నవయ్యో అని చెప్పి ఇప్పుడు పాట పాడారు. అంతకు మొదలు గుడిసెల పోరు ఉంది, ఆ పోరు వెనుక గుడిసెల వెంకటస్వామి ఉన్నారు, ఏ గుడిసె విక్తో కొడుకో మున్సిపాల్ వాడు అని చెప్పి ఒక పాట వెళ్ళింది అప్పుడు. అలాంటి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి అడిగిన వారికి కాదనకుండా సాయం చేసినటువంటి మహోన్నతమైన అద్భుతమైనటువంటి ఒక దళిత లీడర్. 7 సార్లు పార్లమెంటు సభ్యునిగా, 1952లోనే ఎమ్మెల్యేగా అవకాశం వస్తే ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కావడం వల్ల మళ్ళీ 1957లో మొదటిగానే ఎమ్మెల్యే అయినటువంటి గుడిశెల వెంకటస్వామి గారు ఒక అద్భుతమైనటువంటి లీడర్. అలాంటి ఒక గొప్ప ఉక్కు సంకల్పం, కంచు కంఠం కలిగినటువంటి దళిత నేతలు ఇప్పటి వరకు కూడా అంత పెద్ద ఎత్తున ఎవరు రాలేదని చెప్పాలి. 100% పార్లమెంట్లో వాజ్పేయితో పాటు పోటీపడి అనర్గళమైనటువంటి ఉర్దూ, హిందీతో కూడినటువంటి భాషను మాట్లాడుతూ ఉంటే పార్లమెంటేరియన్స్ కూడా అసలు షాక్ అయ్యేటువంటి పరిస్థితి. ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి వెంకటస్వామి గారు, గడ్డం వెంకటస్వామి గారు యావత్తు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రావడం లోపల ప్రముఖ పాత్ర పోషించారు. 100% సోనియా గాంధీ గారితో మాట్లాడి మీరు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ హైకమాండ్ మస్ట్ ప్రొవైడ్ ద ఆపర్చునిటీ తెలంగాణ ఫర్ ద పీపుల్ అని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తి మన వెంకటస్వామి గారు. నిజంగా ఆ అవకాశము ప్రతి ఒక్కటి, అంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే ముందు ప్రతి ఒక్క విషయాన్ని ఆయనతోని చర్చించి మాట్లాడి మాత్రమే సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారంటే ఎంత పెద్ద ప్రభావశీలో వెంకటస్వామి గారు మనకు తెలుస్తూ ఉంది. ఇలా మల్లికార్జున ఖర్గే లాంటి, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి ఉన్న అధ్యక్షులు లాంటి వాళ్ళు కూడా వెంకటస్వామి గారు ముందు వచ్చినప్పుడు లేచి నిలబడేటువంటి, గౌరవం ఇచ్చేటువంటి మహోన్నతమైనటువంటి నేత మన గుడిశెల వెంకటస్వామి గారు. నిజంగా వాళ్ళు గడ్డం వెంకటస్వామి గారు అయినా ఆయన యొక్క పనితీరు నిజానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ కూడా సుపరిచితుడు. ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా అన్ని కులాలకు గుడిసెలేసి హైదరాబాద్లో ఆవాసం కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అది ఒక్కటే కాదు, అన్ని రకాలుగా వనరుల గురించి కానీ, తెలంగాణ నైసర్గిక స్వరూపం గురించి కానీ, తెలంగాణ ఆవశ్యకత గురించి కానీ ప్రజలకు వివరించి ఆ గొప్పతనాన్ని మొదటి తరం తెలంగాణ ఉద్యమంలో ముందుండి పాల్గొన్నటువంటి వెంకటస్వామి గారు ఇలా మనకు ఆదర్శంగా నిలుస్తారు. వాళ్ళ కుటుంబం కూడా ఇప్పుడు మంత్రి గారు, ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారు కార్మిక మంత్రి గారు ఉన్నారు. ఆయన కూడా ప్రజలకు సేమ్ తండ్రి బాటలో నడుస్తూ అనేక కార్యక్రమాల్లో ప్రజలకు తోడుగా ఉంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక లీడరు దళితుల పక్షాన కానీ, ఒక లీడరు మనవాడు, మనకు సంబంధించినటువంటి వ్యక్తి అన్నప్పుడు ప్రజలు కలవడం లోపల ధైర్యంగా మనస్ఫూర్తిగా వచ్చి కలుస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారిని చూస్తేనే తెలిసిపోతా ఉంది. మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా మన వ్యక్తి చాలా బాగా మాట్లాడతాడు, స్మైలింగ్ ఉంటుంది, చాలా రిసీవింగ్ బాగుంటుంది అన్నటువంటి, అంటే ఎందరితో చీదరించుకోబడ్డటువంటి వర్గాలన్నీ కూడా లైన్ గుంపులుగా వచ్చి కలిసి పనులు చేసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. వివేక్ వెంకటస్వామి గారి కుమారుడు కూడా సేమ్ ఆ తండ్రి తాత బాటలో నడుస్తూ అంటే ఎప్పుడు చూసినా మనం కలిసినప్పుడల్లా ఎప్పుడు ప్రజలతో మాట్లాడుతూ, ఏ కాల్ వచ్చినా ఫోన్ కాల్ వస్తూ ఎత్తుతూ వాళ్ళకి రిప్లై ఇస్తూ పోతున్నటువంటి వంశీకృష్ణ గారు కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వినోద్ గారు కూడా వెంకటస్వామి గారి కుమారుడు మనకు తెలుసు. నిజంగా తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చేటప్పుడు ప్రముఖ పాత్ర, తెలంగాణ ఇచ్చినాక కూడా తొలి సందేశం కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి కాక వెంకటస్వామి గారు మనం చూసాం. ఆయన యొక్క జయంతి 96వ జయంతి తెలంగాణ రాష్ట్రంలో ఇలా రేపు 9 గంటలకు సాగర్ ప్రాంగణంలో జయంతి ప్రారంభమై 10 నుంచి 11 గంటల మధ్య రవీంద్ర భారతిలో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి గడ్డం వెంకటస్వామి గారి యొక్క జయంతి వేడుకలు జయప్రదం చేసి ఆ ఆదర్శమూర్తి యొక్క గొప్ప లక్షణాలను, గొప్ప విలువలను మనం అంతా తెలుసుకొని ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.